అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను కూడా యూరియా కృత్రిమ కొరత వేధిస్తోంది. వ్యాపారులు బ్లాక్ చేయడంతో రైతులు తంటలు పడుతున్నారు. యూరియా కోసం కొనుగోలు కేంద్రాల దగ్గర బారులు తీరుతున్నారు. ఒక్క బ్యాగ్ కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎరువుల విక్రయం పక్కదారి పడుతోంది. కేంద్ర ప్రభుత్వం రాయితీపై అందించే యూరియాను ప్రైవేట్ డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి లక్షల రూపాయల సొమ్ము చేసుకుంటున్నారు. రైతులకు కేటాయించే ఎరువుల్ని మార్క్ఫెడ్ ద్వారా 60%, ప్రైవేట్ డీలర్ల ద్వారా మరో 40% విక్రయించాల్సి ఉంటుంది. అధికారులు, వ్యాపారుల మధ్య లోపాయికారి ఒప్పందంతో మార్క్ఫెడ్ ద్వారా కేవలం 30%, డీలర్ల ద్వారా 70% అమ్మకాలు చేయడం కృత్రిమ కొరతకు కారణమవుతోంది. ఉమ్మడి జిల్లాలో 67 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా మార్క్ఫెడ్ సంస్థ విక్రయించే ఎరువుల లెక్క తేలటం లేదు. అధిక ధరతో ప్రైవేట్లో విక్రయాలు జరిపిన తర్వాత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే అమ్మకాలు చేసినట్లు మార్క్ఫెడ్ అధికారులు లెక్కలు తయారు చేస్తున్నారు. ఈ దందా ఉట్నూర్, కాగజ్నగర్, భైంసా, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాలలో ఎక్కువగా జరుగుతోంది. రైతులకు ఎరువులు అందక సకాలంలో రైతాంగానికి అందుబాటులో లేక రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతోంది. తక్షణమే ప్రభుత్వం ఏ దళారీ వ్యవస్థ ఉందో దళారీ వ్యవస్థను అరికట్టాలి. రైతాంగానికి ఎరువులు, యూరియా మందులు, యూరియా బస్తాలు సకాలంలో అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అలా చర్యలు చేపట్టినట్టుగా ఖచ్చితంగా రైతాంగానికి ఎరువులు కానివ్వండి, ఇతర ఏదైతే వ్యవసాయ సంఘానికి సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా సకాలంలో అందించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. 50 కిలోల యూరియా బస్తా మార్కెట్ ధర 1743 రూపాయలు కాగా ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి 1477 రూపాయల రాయితీ పోగా 266కు విక్రయించాల్సి ఉంది. అంతకంటే ఎక్కువకు విక్రయించరాదు. మహారాష్ట్రలో గుళికల రూపంలో ఉండే ఎరువుల్ని తగ్గించి నానో యూరియా, నానో డీఏపీ వినియోగానికి అక్కడి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. దాంతో అక్కడి రైతులు గుళికల రూపంలో లభించే యూరియా కోసం సరిహద్దులోని భైంసా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల డీలర్లను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ఇక్కడ 266 రూపాయలకు విక్రయించే యూరియా మహారాష్ట్ర రైతులకు 350 నుంచి 400కు అమ్ముకోవడానికి వ్యాపారులు ప్రాధాన్యం ఇస్తూ ఉండటంతో కృత్రిమ కొరత ఏర్పడుతోంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు, ఇక్కడ ఉన్నటువంటి దళారులు అందరూ కలిసి ఇలా రైతులకు అమ్మకుండా ఇలా అక్రమ రవాణాలో ఇతర రాష్ట్రాలకు బ్లాక్లో అమ్ముకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇలా బ్లాక్లో అమ్ముకునేటువంటి ప్రయత్నం చేయగానే ఇలా మా దగ్గర ఉన్నటువంటి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి తాండూరులో ఒక లారీ బోల్తా పడి ఇలా దొరికింది. ఇలా ఎంవీఐలు లేకపోతే ఆర్టీఓ లాంటి అధికారులు ఇలా ఎలాంటి ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు, లారీలలో ఎలాంటి అక్రమ రవాణా జరుగుతూ ఉందని కూడా కనీస పర్యవేక్షణ లేనటువంటి పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సరిపడా యూరియా నిల్వలున్నా కొరత ఏర్పడటంపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా విక్రయాల్ని కలెక్టర్లు పర్యవేక్షించాలని, పక్కదారి పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.